Thank you, sir. Thank you so much for this opportunity. Chairman, sir, and Director, sir. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే సార్. అంటే ఫాదర్ అనగానే ఒక ఎమోషన్. ఎక్కడ ఏ ఏజ్లో అయినా ఎక్కడున్నా కూడా ఫాదర్ గురించి ఎత్తగానే కంపల్సరీ కన్నీళ్ళు వస్తాయి. మనసు ఆనందంతో తడిసిపోతుంది. కన్నీళ్ళుగా అనుకోవడం కాదు, ఆనంద బాష్పాలు అనుకోవచ్చు మనము వాటిని. జనరల్గా మదరు ఫ్రీగా ఉంటారు, ఫాదర్ స్ట్రిక్ట్గా ఉంటారు అనేది ఏదైతే ఉందో ప్రతి ఫ్యామిలీలో బయటకు అట్లా వస్తుంది వాయిస్, కానీ లోపల జరిగేది మాత్రం ఫాదరే ఫ్రెండ్లీగా ఉంటారు, మదరు స్ట్రిక్ట్గా ఉంటారు. ఫాదర్ ఎట్లా ఉంటారంటే అన్నీ షేర్ చేసుకునేలాగా, అన్నీ తెచ్చిపెట్టేలాగా, ప్రతిదీ ఫాదర్లో మనం షేర్ చేసుకుంటాం. అంటే ఫ్రెండ్లా ఉంటారు ఫాదర్, మదరు టీచర్లా ఉంటారు ఇంట్లో. సో కాబట్టి ప్రతి మదర్కైనా ప్రతి ఫాదర్కైనా కూడా మనకిచ్చినటువంటి ఈ లైఫ్ని వాళ్ళు మన పైన కన్న కళ్ళల్ని వాటిని ఎంతో కొంతవరకైనా మనం వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ కళ్ళ ముందు మనం వాళ్ళ గోల్స్ని కానీ మన లైఫ్ స్టైల్ ఎంత హ్యాపీగా ఎంత ఎత్తుకెదుగుతుందో వాళ్ళు కలలు కన్న జీవితం నెరవేరినట్టు నేను ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ ఫాదర్ అయినా కూడా వర్ణించడానికి లేదు సార్. ఒక ఫాదర్ గురించి స్టార్ట్ చేసి ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదు, ప్రతి ఒక్క ఫాదర్. సో ఈ సందర్భంగా నేను చైర్మన్ సార్కి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నేను 7th స్టాండర్డ్ నుంచి ఉన్నప్పటి నుంచి మా ఏరియా చౌటుప్పల్ సార్. అయితే సిటీకి వెళ్ళాలంటే ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ ముందు నుంచే వెళ్ళాలి మేము. ఫిలిం సిటీ చూస్తే రారా అంటుండే మా డాడీ. కార్ తీసుకుపోయి గేట్ ముందు ఆపి ఇగో చూడండి ఫిలిం సిటీ అని చూపించి మళ్ళీ తీసుకెళ్తుండే. స్టిల్ ఇప్పటివరకు లోపలికి వెళ్ళలేదు సార్ మేము. సో ఈ డిస్కషన్ అయిన ప్రతిసారి నేను మా డాడీతో ఫైట్ చేస్తున్నా. మా సార్ తీసుకెళ్తున్నారు, అంటే నా పాప ఇంటర్మీడియట్, బాబు 10th వచ్చిర్రు, ఎంతసేపు గేటే చూపించినావు, ట్రూ వేవ్లో నేను లోపలికి వెళ్తున్నా అని ఫైట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.